హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి నేమింగ్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేమింగ్ ది సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఇవన్నీ తెలుసు, బట్ ఏంటంటే ఒకసారి కాన్సెప్ట్ క్లారిటీ కోసం నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? దీంట్లో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఇది రెఫరెన్స్ యాంగిల్ అని చెప్పేసి అనుకున్నాం. ఇది రిఫరెన్స్ యాంగిల్ అంటే దీనికి తీటాకి రెఫరెన్స్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నట్టు సైడ్ని ఏమంటాం మనం? ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్ ఆర్ దీన్నే మనం పర్పెండిక్యులర్ అని కూడా అంటాం. పర్పెండిక్యులర్. అలాగే దీనికి ఈ రిఫరెన్స్ యాంగిల్కి ఎడ్జసెంట్గా ఉండేదాన్ని మనం ఏమంటాం? ఎడ్జసెంట్ సైడ్ అంటాం. దీన్ని మనం బేస్ అని కూడా అనొచ్చు, బేస్. అలాగే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి సైడ్ మనం ఏమంటే హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్. ఓకేనా? ఇది రిఫరెన్స్ యాంగిల్ తీసుకుంటే వీటికి దీనికి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్, దీనికి ఎడ్జసెంట్గా ఉండదాన్ని ఎడ్జసెంట్ సైడ్ ఆర్ బేస్ అంటాం. ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదని మనం ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం. ఓకేనా? హైపోటెన్యూస్ ఆల్వేస్ ఆపోజిట్ టు ది రైట్ యాంగిల్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? హైపోటెన్యూస్ ఇది ఒక నోట్ కింద రాసుకోండి. నోట్. హైపోటెన్యూస్ నేను ఎలాగ రాస్తా? హెచ్వైపి అని. హైపోటెన్యూస్ అని అర్థం. అది హైపోటెన్యూస్ ఆల్వేస్ లైస్ ఆపోజిట్ టు ది రైట్ యాంగిల్ in a right angled triangle. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెఫరెన్స్ యాంగిల్ ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఇది రిఫరెన్స్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ రైట్ యాంగిల్ ఇది రెఫరెన్స్ యాంగిల్. ఇప్పుడు ఇది మనం తీసుకుంటే ఇప్పుడు దీనికి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అర్థమవుతుందా? రెఫరెన్స్ యాంగిల్ బట్టి కూడా మనకు సైడ్స్ చేంజ్ అవుతుంటాయి. ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా? రెఫరెన్స్ యాంగిల్ బట్టి కూడా మనకి ఈ సైడ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ రిఫరెన్స్ యాంగిల్కి ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కెన్ బి చేంజ్ అనమాట. ఈ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వేరేగా ఉంటాయి. ఈ యాంగిల్ రెఫరెన్స్ యాంగిల్ తీసుకుంటే దీని యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వేరేగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్లో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే the ratios of sides of a triangle, the ratios of a right angled triangle with respect to its acute angle are called trigonometric ratios. ట్రిగో రేషియోస్ అంటారు. ఓకేనా? ట్రిగో రేషియోస్ అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని అర్థం. ద రేషియోస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఎక్యూట్ యాంగిల్ ఆర్ కాల్డ్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటాం. అది ఏంటి, వాటి యొక్క పేర్లు ఏంటి, అది మనం ఎలాగా డినోట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మళ్ళీ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC
ఇది తేటా అనుకోండి, రెఫరెన్స్ యాంగిల్ ఇది తేటా అనుకోండి. రైటింగ్ కానీ మీకు ఆ డయాగ్రామ్స్ వేయడం కానీ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది, ఎందుకంటే ఇది డిజిటల్ ఇది కాబట్టి జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. డ్రాయింగ్లో ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం, ఇది హైపోటెన్యూస్ అని చెప్పుకున్నాం కదా, హైపోటెన్యూస్. ఇదేమంటాం, ఇది ఆపోజిట్ సైడ్ అని చెప్పుకున్నాం, ఆపోజిట్ సైడ్ అని చెప్పుకున్నాం. ఇది ఏమనుకున్నాం మనం, ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పుకున్నాం, ఓకేనా. దీంట్లో ఫస్ట్ వన్ సైన్ తీటా. సైన్ తీటా అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏది, ఏబి, హైపోటెన్యూస్ ఏది, ఏసి, ఓకేనా. ఈ రేషియోని మనం దీనికి పెట్టిన పేరు అనమాట, అది సైన్ తీటా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్కి ఉన్నటువంటి రేషియోని మనం ఏం పేరు పెట్టాం, సైన్ తీటా అని పెట్టాం. అలాగే సెకండ్ది కాస్ తీటా. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏది ఇక్కడ, బీసీ, హైపోటెన్యూస్ ఏది ఇక్కడ, ఏసీ, ఓకేనా. ఈ ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్కి హైపోటెన్యూస్కి ఉన్న రేషియోని మనం ఏం పేరు పెట్టాం, కాస్ తీటా అని పెట్టాం. అలాగే ట్యాన్ తీటా. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏది ఇక్కడ, ఏబి, అడ్జసెంట్ సైడ్ ఏది, బీసీ. అలాగే ఫోర్త్ వన్ కాట్ తీటా. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అలాగే ఫిఫ్త్ వన్ సీకెంట్ తీటా. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే సిక్స్త్ వన్ వచ్చి కొసీకెంట్ తీటా. కొసీకెంట్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, ఓకేనా. ఒక్క నిమిషం. ఇదేంటిది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. కొసిక్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఈ ఆరిడ్ని సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సీకెంట్ తీటా, కొసిన్ తీటా, ఈ ఆరిడ్ని మనం ఏమంటామంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాం. ఓకేనా. ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. రిలేషన్ బిట్వీన్ ట్రిగో రేషియోస్ అంటే ఏంటంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని అర్థం. షార్ట్కట్లో నేను ట్రిగో రేషియోస్ అని చెప్పేసి రాస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఓకే. రిలేషన్ బిట్వీన్ ట్రిగో రేషియోస్. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే రెసిప్రోకల్ రిలేషన్. రెసిప్రోకల్ రిలేషన్లో ఫస్ట్ వన్ రెసిప్రోకల్ రిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసెక్ తీటా. అంటే సైన్ తీటా కొసెక్ తీటా ఒకదానికొకటి రెసిప్రోకల్ అనమాట. అలాగే tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా. ఇవి ఒకదానికొకటి రెసిప్రోకల్. అలాగే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos తీటా. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ తీటా. ఓకేనా. ఈ రెసిప్రోకల్ రిలేషన్స్ అంటే ఇవి కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసెక్ తీటా. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా. అలాగే
సీకెంట్ థీటా ఈక్వల్ 1 బై కాస్ థీటా, కాస్ థీటా ఈక్వల్ 1 బై సీకెంట్ థీటా. దీన్ని మనం అంటాం రెసిప్రోకల్ రిలేషన్. రెసిప్రోకల్ రిలేషన్లో ఇవి. మరి ఇవి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి? రెసిప్రోకల్ రిలేషన్ జస్ట్ ఒకటి నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను, అది మీరు నెక్స్ట్ మీరు యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, ఇప్పుడు కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అని చెప్పాము కదా, 1 బై సైన్ థీటా. ఇది ప్రూవ్ చేయాలి మనం, వీ హ్యావ్ టు ప్రూవ్. ఓకేనా? ఇప్పుడు సైన్ థీటా అంటే ఏంటి మనకు తెలుసు కదా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. మనకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో ఇవే కదా డెఫినేషన్స్ వీటికి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఇప్పుడు చూడండి కొసెక్ థీటా 1 బై సైన్ థీటా, చూడండి 1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అంటే ఎంత, 1 బై సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయినా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయినా. ఓకేనా? ఇది 1 బై ఇంటి రెసిప్రోకల్ అయి పైకి వెళ్తుందా, పైకి వెళ్తే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అయినా. ఇది నథింగ్ బట్ ఏంటిది, కొసెక్ థీటా అయినా. ఇది నథింగ్ బట్ ఏంటిది, కొసెక్ థీటా. కొసెక్ థీటా. దేర్ఫోర్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. ఓకేనా? ఇది రెసిప్రోకల్ రిలేషన్. అలాగనే యూ కెన్ ప్రూవ్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై టెన్ థీటా. అలాగే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా. మీరు ప్రూవ్ చేయొచ్చు, యూ కెన్ ప్రూవ్ ఈజీలీ. ఓకేనా? అన్ని ప్రూఫ్లు నేను చెప్పట్లేదు, ఒక ప్రూఫ్ మాత్రం చూడండి. చూసారుగా, ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు నాట్ సైన్ ఇంటూ థీటా, నాట్ ఈక్వల్ టు సైన్ ఇంటూ థీటా. అంటే సైన్ని థీటాని మనం ఇలాగ మనం వేరువేరుగా రాయకూడదు. సైన్ థీటా ఇప్పుడు కూడా ఈ రెండు విడివిడిగా రాస్తే దానికి మీనింగ్ లెస్ అనమాట, దెర్ ఈజ్ నో మీనింగ్. సో సైన్ థీటా నాట్ ఈక్వల్ టు ఇప్పుడు కూడా సైన్ ఇంటూ థీటా కాదు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ నోట్. అలాగే సెకండ్ది సైన్ థీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం దీన్ని సైన్ స్క్వేర్ థీటా కింద ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం ఇలా రాయొచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? వీ కెన్ రైట్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఈ రెండింటిని గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సైన్ థీటా నాట్ ఈక్వల్ టు సైన్ ఇంటూ థీటా, ఆ రెండింటిని విడివిడిగా మనం రాయలేం. అలా విడగొడితే మీనింగ్లెస్ అనమాట, అది మీనింగ్లెస్. అలాగే సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం ఇలా రాసుకుంటున్నాం అనమాట. అంటే ఈ రెండు ఒక్కటే. సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇది నథింగ్ బట్ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. తర్వాత నెక్స్ట్ రిలేషన్ ఏంటంటే, నెక్స్ట్ సెకండ్ రిలేషను కోషెంట్ రిలేషన్. కోషెంట్ రిలేషన్ అంటే ఫస్ట్ వన్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఇందాకట్లా ఈ రెండింటిని కూడా చాలా ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ రెండింటిలో మళ్ళీ నేను ఒకటి ప్రూవ్ చేసి చూపిస్తా. ఓకేనా? అదేంటంటే ఇప్పుడు సైన్ థీటా అంటే ఎంత మనకి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయినా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా? అలాగే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇది మనకు తెలుసు కదా ట్రిగనోమెట్రిక్ రిలేషన్. ఇప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా తీసుకుంటే సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ థీటా అంటే ఏంటనుకున్నాం మనం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది మిగులుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇది నథింగ్ బట్ ఏంటి, ట్యాన్ థీటాగా. ఇది నథింగ్ బట్ ట్యాన్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు
tan theta ఇది చూడండి, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఓకేనా, అడ్జసెంట్ సైడ్. సో మనకి tan theta ఈజ్ ఈక్వల్ టు sin theta బై cos theta. ఓకేనా, వీ కెన్ ఈజీలీ ప్రూవ్ లైక్ దిస్. ఓకేనా, ఇది నెక్స్ట్ది cot theta ఈజ్ ఈక్వల్ టు cos theta బై sin theta మీరు ప్రూవ్ చేయండి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, రిలేషన్ బిట్వీన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, రెసిప్రోకల్ రిలేషను, కోషంట్ రిలేషను, ఇవి మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.